వెల్కమ్ టు నెల్లూరు లాక్స్. ఈరోజు గోధుమ పిండితో పరోటాలు చూపిస్తున్నానండి. మసాలా పరోటాలు అంటారు వీటిల్ని. మనం పెట్టే స్టఫింగ్ని బట్టి పేరు పెట్టుకోవాలండి. ఆలుతో చేసుకుంటే ఆలు పరాటా అని, పన్నీర్తో చేసుకుంటే పన్నీర్ పరాటా అని మనం పేర్లు పెట్టుకుంటాము. ఇప్పుడు నేను ఈ మసాలాతో తయారు చేస్తున్నాను. అంటే మనం రోజు వాడే కారం పొడి ఉంటుంది కదండి, అది గరం మసాలాతో కొత్తిమీరతో స్టఫింగ్ చేస్తున్నాను కాబట్టి వీటిల్ని మసాలా పరోటాలు అని అంటారు. ఇది ఒక డాబాలో నేను చూసి నేర్చుకున్నానండి. చాలా ఈజీ, చాలా టేస్ట్గా ఉంటాయండి, హెల్దీ కూడా. ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. దీని బదులు మీరు మైదా పిండి కూడా తీసుకోవచ్చు. మిక్స్డ్ పిండ్లు కూడా వాడుకోవచ్చు. ఇట్లా ఆయిల్ వేసేసుకొని 3 ముద్దలుగా తయారు చేసేసుకున్నాను గోధుమ పిండి ముద్దల్ని. ఇట్లా లావుగా పరాటాలని ఫస్ట్ ఒత్తేసుకున్నానండి, చేసేసుకున్నాను పరాటాని లావుగా. ఇప్పుడు నెయ్యితో ముందు అప్లై చేస్తున్నానండి పరోటా అంతా కూడా. ఇది పరోటాకి చాలా టేస్ట్ని ఇస్తుందండి. ఖచ్చితంగా మీ దగ్గర ఉంటే మ్యాక్సిమం నెయ్యే వేసుకోండి. లేదు అంటే ఇంకా నూనె, లేదు అంటే ఇంకా బటర్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఏం చేయాలంటే మనం కారం చల్లేసేయాలి. కారం చల్లేసిన తర్వాత కొంచెం గరం మసాలా. ఈ కారం అనేది మనం మామూలుగా కూరల్లో వేసుకుంటాం కదా, ఆ కారమేను. తర్వాత గరం మసాలా వేసాను. ఇంకా కొత్తిమీర ఖచ్చితంగా వేయండి. పుదీనా, కరేపాకు ఇవన్నీ బాగుండవండి. నేను వేసిన ఈ స్టఫింగ్కి ఖచ్చితంగా కొత్తిమీర వేస్తేనే బాగుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత ఒక సైడు మనం కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది పొరలుగా రావడానికి స్టఫింగ్ కోసం మనం ఇలా తిప్పాలండి పరాటాని. ఆ విధంగా తిప్పిన తర్వాత ఇంకా మనం ఒకసారి పామేసి అంటే పరోటాగా ఇట్లా రుద్దేసుకున్న తర్వాత పొడిపిండి వేసుకుంటూ రుద్దేసుకోవాలండి. రుద్దేసుకుంటే ఇంకా మనం కాల్ చేసుకోవడమే. అట్లా మీకు ఎన్నైతే పరోటాలు కావాలో అన్ని పరాటాలని మనం తయారు చేసుకోవాలి. తయారు చేసుకుంటే ఇంకా మనం అంటే ఈ నెయ్యితో అయినా నూనెతో అయినా మనం చక్కగా వీటిల్ని కాల్ చేసుకోవచ్చండి. దీంట్లోకి సైడ్ డిష్ అయితే అవసరమే లేదు. మనం పెట్టిన స్టఫింగే మనకి సరిపోద్దండి. ఇట్లా నాన్ స్టిక్ ప్యాన్ తీసుకున్నాను. మీ దగ్గర మామూలు ప్యాన్ అయినా ఉంటే దాంతో ఇలా పరాటాలన్నిటిని కూడా నెయ్యితో కాల్ చేసుకోండి. లేదు అంటే నూనెతో. నేనైతే నెయ్యితోనే పూర్తిగా ఈ కాల్చే ప్రిపరేషన్ అంతా కూడా పరాటాని నెయ్యితోనే చేస్తానండి. చాలా టేస్ట్గా ఉంటుంది. కమ్మదనంగా పరోటాని ఈ నెయ్యి ఇస్తుందండి. అట్లా మీకు ఎన్నైతే పరోటాలు కావాలో అన్ని పరోటాలని కాల్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఈ ముద్దకం తీసుకొని ఇట్లా ప్రెస్సింగ్ చేసినట్టుగా 2 సైడ్స్ చేసుకోండి. దానివల్ల మనం వేసిన స్టఫింగ్ అంతా కూడా 2 సైడ్స్ పడుతుంది. ఆ విధంగా మనం ఒక్కసారి చేసేసుకొని పూర్తిగా కాల్ చేసుకోవాలి. అట్లా నేను ఈ 3 పరాటాలని తయారు చేసేసుకున్నానండి. నా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఈ విధంగా ఒక్కసారైనా సరే ఆహారంలోకి చేర్చుకోవడం వల్ల చాలా హెల్దీగా ఉంటుంది. మరియు బయట ఆహార పదార్థాలకి చాలా దూరంగా ఉంటారని నేను ఖచ్చితంగా చెప్తానండి. మీరు ఇలాంటి వీడియోలు ఏదైనా సరే చూసి ఇంట్లోనే హెల్దీగా కొంచెం కష్టపడుతూ ఇలాంటి ఆహార పదార్థాలు తయారు చేసుకున్నారంటే ఇంకా అసలు మీరు హోటల్స్కే వెళ్ళరండి, నేను ఖచ్చితంగా చెప్తాను. కానీ కొంచెం ఓపిక ఉండాలి. లేదు అంటే ఇంకా మనం బయట కొనుక్కోవడమే. ఇట్లా అన్ని పరాటాలు చేసుకున్నాను. ఒకసారి నేను చేసిన మెథడ్లో చేయండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మీకు గానుగా నచ్చితే ఇంకొక 2-3 కప్పులు ఎక్స్ట్రా అయినా మనం గోధుమ పిండిని తీసుకొని ఈ విధంగా పరాటాలని చేసుకోవచ్చు. కాల్చిన తర్వాత దాని లోపల స్టఫింగ్ చూడండి ఎంత చక్కగా యూనిఫామ్గా ఫామ్ అయిందో. ఒకసారి నేను దీన్ని పరోటాని ఒక్క రవ్వ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. లోపల స్టఫింగ్ చూడండి ఎంత బాగుందో. ఒకసారి చేసుకోండి. థ్యాంక్ యూ అండి.